ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. మన షర్మిలమ్మ అడుగుతున్న ధర్మమేంది, కావాలంటున్న న్యాయమేంది? ఈ ఆడబిడ్డ పోరాటం ఎవరి కోసం, ఎందుకోసం? రాజన్న పెంచిన బిడ్డ, రాజసం తెలిసిన బిడ్డ. ధర్మం దారి తప్పితే తనవారైనా నిలదీయాల్సిందే అంటున్న షర్మిలమ్మ కోరుతున్నదేంటి? నడిచిన నేల పోరాటాల పుట్టి గడ్డలో ఉదయించింటాడు మన అందరి నేత, మహానేత రాజన్న. రాజన్న మనసెరిగిన తమ్ముడు వివేక, అన్న వెంట లక్ష్మణుడిలా అడుగేసినాడు. ఒట్టి మిట్టలో వెలసిన రామ లక్ష్మణుల్లా, పులివెందుల పులి బిడ్డల్లా, ప్రజల పాలిట నేతల్లా ఎదిగారు. విధి విచిత్రం, రాజన్నను మరణం రమ్మంది. అయ్యో హత విధి, ఏమిటి క్రూర విధి అంటూ అందరూ గుండెలు పగిలేలా ఏడ్చినారు. మా బహినో ఇక్కడ విచ్చేసిన నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ మీ బిడ్డైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ మీకోసం షర్మిలారెడ్డి గారు వచ్చినారు. ఎందుకు వచ్చినారని తెలుసుమా మీకు? ఎందుకు వచ్చినారు? ఓటు వేయాలి, హస్తం ఓటు వేయాలి. మీ కష్టాలు తీర్చేదానికి ఇప్పుడు ఉండే గవర్నమెంట్ మీకు వచ్చిన మోసాలు, అమ్మఒడి అని చెప్పి ఒక్కవారికి వేసి నలుగు పిల్లల్ని మనం ఇక్కడ ఇబ్బంది పడి అప్పులు చేసి స్కూల్ ఫీజులు కడుతున్నాం. రేట్లు పెంచినారు, విద్యుత్ ఛార్జీలు పెంచినారు, గ్యాస్ రేటు పెంచినారు, అన్ని వస్తువులు పెంచేసినారు. మేము బతకలేని పరిస్థితులు వచ్చినాయి ఈ 5 ఏళ్లలో. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 15 లక్షల కోట్లు అప్పు చేసినారు. అంటే సుమారు మాకొక్కరికి 2 లక్షల రూపాయలు అప్పు ఉంది. అది మీకు తెలుసమ్మా? తెలియదా? దానికి వడ్డీ కడుతున్నాం మేము. మా ఇల్లు కూడా రాయించుకుంటున్నాడు ఆయన ఫోటో పెట్టుకొని. తెలుసా మీకు? ఇక్కడ జగనన్న కాలనీ ఇల్లు ఎవరైనా ఇచ్చిన వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉన్నారా? పూర్తి చేసి ఇచ్చినారా? తాళం వేసి, ఫ్యాన్ వేసి, లైట్ వేసి మొత్తం ఇస్తామన్నాడు. ఇచ్చినాడా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు పేదలకు ఇల్లు ఇచ్చినాడు. అమృతనగర్లో 10,000 ఇల్లు ఇచ్చినాడు. ఏమో అక్కడ ఉండేటోళ్ళు కొంతమంది బంధువులు ఉంటారు. వాస్తవమా కాదా? చేతులు ఇచ్చండి. వాస్తవమా కాదా? పేదలకు, పిల్లలకు, అందరి మందికి ఉచిత విద్య ఇచ్చినారు. కాబట్టి మీరు ఆలోచించి ఓటేయండి. డబ్బులు అమ్ముడుపోవద్దు. డబ్బులు మీరు తీసుకోండి. ఆ డబ్బులు మీకు ఏదైనా జబ్బు వస్తే ఒక స్కానింగ్ పోతే 5,000 రూపాయలు తీసుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చే 5,000 5 నిమిషాల్లో అయిపోతుంది. మీకోసం, మీ మీద నమ్మకంతో షర్మిలమ్మ గారు ధైర్యంగా నా కడప ప్రజలు ఉన్నారు, నా అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళు నాకు ఓటేసి గెలిపిస్తారు అని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో మనం గెలవలేని పరిస్థితి ఉన్నా కానీ వచ్చి మీకోసం ఆమె ప్రాణం సర్వస్వం వడ్డించి నిలబడింది.
మేము షర్మిలమ్మ గెలిపించాల్సింది బాధ్యత మనకు ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? बोलोमा इसे डालना वोटा हाथ के निशान को ఇంకా ఈ రాజమల్లు శివప్రసాద్ రెడ్డి పొద్దుటూరులో ఎవరికి కాంట్రాక్టులు ఇయ్యడు. నలుగురిని పెట్టుకున్నాడు. వాళ్ళు రోడ్లే పగల కొడతారు, వాళ్ళే కాలువలు పగలగొడతారు, వాళ్ళే వేసుకుంటారు, బిల్లులు చేసుకుంటారు. ఏమైనా డెవలప్మెంట్ అయిందమ్మా? ఏమైనా డెవలప్మెంట్ అయిందా? స్మార్ట్ సిటీ కాలేదు, అండర్ డ్రైనేజీ లేదు, దోమలు లేకుండా నేను చేస్తానన్నాడు. నాకు ఎమ్మెల్యే గెలిపించండి, దోమలు లేకుండా చేస్తాడు. చేసినాడా? ఏదన్నా ఏదొకటి చేసినాడా? మురికి కారువలు ఏమన్నా తీసినాడా? శుద్ధి చేసినాడా? బాగా ఆలోచన చేయండి మీరు. షర్మిలమ్మ గారికి ఇట్లు సామాన్య మీ బిడ్డను నేను సామాన్య కుటుంబంలో ఉండా ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వాలంటే కోట్లకు పడిగిస్తున్న వాళ్ళు డబ్బు ఉన్నటోళ్ళకి ఇస్తారు. పేదల్లో కొన్ని మీ బిడ్డను నేను నాకు కూడా షర్మిలమ్మ గారు అభ్యర్థిగా పొద్దుటూరు అభ్యర్థిగా నిలబెట్టారు. కాబట్టి మీరందరూ షర్మిలమ్మకు అత్యధిక మెజార్టీతో నాకు కూడా 2 ఓట్లు హస్తం గుర్తుకు ఓట్లు వేయించి గెలిపిస్తారని ఆశిస్తూ మీ సెలవు తీసుకుంటూ హస్తం గుర్తుకు మన ఓట్లు, హస్తం గుర్తుకు మన ఓట్లు, హస్తం గుర్తుకు మన ఓట్లు. అందరికి नमस्कारम। अस्सलाम वालेकुम। कौन भाई मालूम तुम लोग? मालूम कौन कौंसलर 13వ వార్డ్ ఇక్కడ కూడా వస్తుంది. 2018లో 2019లో ఏమని ప్రచారం చేశామో మీ ఇంటి దగ్గరకు వచ్చి నేను గుర్తుందా? ఇంటికి ఒకటైనా రెండైనా మూడైనా అందరికి పింఛన్లు వస్తాయన్నా అన్నానా లేదా? వస్తున్నాయా? ఈరోజు వస్తున్నాయా? చెప్పండి గట్టిగా. సరే, ఇంటికి ఒకటే అన్నారు. అప్పుడు నేనే వచ్చాను, స్వయంగా ప్రతి వార్డు తిరిగాను, ప్రతి ఇంటికి తిరిగాను. అమ్మా, ఇళ్లలో 2 వృద్ధులుంటే ఇప్పుడు ప్రస్తుతం పింఛన్ రావట్లేదు. ఈ జగన్ గారి ప్రభుత్వం వస్తే ఇంటికి 2 అయినా 3 అయినా ఇస్తానని చెప్పి నేను చెప్పినానా లేదా? మీతో చెప్పానా లేదా? వస్తున్నాయా? సరే, ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఏమన్నారమ్మా? ఒక చేత్తో ఇంటి పట్ట, ఇంకో చేత్తో బీగం చేయిస్తామన్నారు. ఇచ్చినారమ్మా? ఇచ్చినారా? గట్టిగా చెప్పండి. మీరు గట్టిగా చెప్తేనే తెలిసేది. గట్టిగా చేతులు ఎత్తి చెప్పండి. ఎందుకంటే ఇది ఏదో నేను ఎవరికో విమర్శించాలనో రాజకీయ లబ్ధి కోసం వచ్చి చెప్పట్లేదమ్మా. 2018లో 2019లో నేను ప్రచారం చేసి మిల్ల దగ్గరకు వచ్చాను. ఏమని వచ్చాను? ఇవన్నీ సంక్షేమ పథకాలు జగనన్న వస్తే జరుగుతాయని చెప్పాను. చెప్పానా లేదా ఆ రోజు? కానీ మళ్ళీ నన్నే పంపించారు. 70,000 కట్టమని చెప్పి కట్టారా లేదా? మీకు కట్టే స్తోమత ఉందమ్మా? గట్టిగా చెప్పండి. మరి ఏం చేశారమ్మా వాళ్ళు? మీ ఇల్లు కట్టలేదు. తర్వాత అడ్వాన్సులు తీసుకున్నారు. 35,000 తీసుకున్నారు, కొంతమంది దగ్గర 70,000 తీసుకున్నారు, కొంతమంది దగ్గర 10,000 తీసుకున్నారు. అదే చూశారమ్మా పోయి? నేను ప్రతి ఒక్కరి దాదాపుగా నా వార్డుకి సంబంధించిన వాళ్ళందరినీ అక్కడ పిలుచుకొని పోయి నేను చూపించాను. ఎలా ఉన్నాయమ్మా? బాగున్నాయా? చెప్పండి అమ్మా గట్టిగా. మీరు చెప్తేనే తెలిసేది. లేకుంటే మేము బ్రహ్మాండంగా చేసినాము, ఎవరు చేయని విధంగా చేస్తామని చెప్పి చెప్తారు. మీకు 70,000 కట్టడం ఇష్టమా లేదా? మరి కట్టించారా? అది మంచిదేనా? మనల్ని ఇబ్బంది పెట్టడం మంచిదే? చెప్పండి మీరే. లక్షలు అవసరమమ్మా మాకు? నేనే వచ్చి చెప్పాను మా డబ్బులు కట్టాలని చెప్పి. కానీ ఈరోజు గమనించాలి. ఇప్పుడు ఎంతసేపటికి శ్రీనివాస్ నగర్ అంటే ఓటు బ్యాంకు. అక్కడ 12,000 ఓట్లు, 15,000 ఓట్లు ఉంటాయి. అక్కడ చదువురాని వారు ఉంటారు. వీళ్ళు అమాయకులు అంటమ్మా. మనం అమాయకులమ్మా. మనకు తెలివి లేదా?
మనకు మంచి చెడు తేడా తెలీదా? తెలుసు కదా. మనం ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలా, షర్మిలమ్మను గెలిపించుకోవాలా. మనందరికీ తెలుసు కదా షర్మిలమ్మ ఏ పార్టీ, షర్మిలమ్మ ఏ గుర్తుకు ఓటు వేయాలా? అందరూ చేతులు ఎత్తితేనే నీ కంచి వెళ్తా, లేకుంటే వెళ్ళను. ఓటు ఎవరికి? ఓటు ఎవరికి? ఓటు ఎవరికి? అమ్మ, ఇక్కడ మనం వచ్చిన వాళ్ళమే కాకుండా ప్రతి ఒక్కరికి చెప్దాం, ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. ఆ మార్పు శ్రీనివాస గారి నుంచే మొదలవ్వాలా. మొదలు పెడదామా? ఎందుకంటే ఈరోజు బీజేపీతో ఇటు టీడీపీ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా పొత్తు పెట్టుకున్నారు. కానీ అక్కడ ధైర్యంగా అడిగే నాదులు లేడు. ఈరోజు షర్మిలమ్మ మన ముందుకు వచ్చి మన కోసం, మనందరి కోసం, మన సమస్యల పరిష్కారం కోసం, మన సమస్యలు మన దేశవ్యాప్తంగా తెలియజేయాలని చెప్పి ఈరోజు షర్మిలమ్మ మన ముందుకు వచ్చారు. మనమందరం గట్టిగా ఒకసారి చెప్పి జై షర్మిల, జై షర్మిలమ్మ. ఇప్పుడు నేను అడుగుతున్నాను, 3 సార్లు అడుగుతాను, అందరి చేతులు ఎత్తాలా. మన ఓటు హస్తం గుర్తుకే, షర్మిలమ్మకే, షర్మిలమ్మకే. చేరి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. అమ్మా, ఎన్నికలు వచ్చాయి, అవునా? మీరు ఓటు వేసే సమయం సోమవారం, అవునా? ఎంత ఇస్తారంటమ్మా? ఎంత ఇస్తారంట? అమ్మా, ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి, ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి. మీ ఎమ్మెల్యేలు డబ్బులు ఇస్తున్నారు అంటే ఎవరు డబ్బు ఇస్తున్నారు తల్లి? మీ డబ్బే. మీ ఎమ్మెల్యే అన్ని చేస్తాడట కదా, భూ కబ్జాలు, బెట్టింగ్లు, పేకాటలు, ఏమ్మా గుట్కా మట్కా మొత్తం అన్నీ చేస్తాడట. అధికారం ఇచ్చింది ఎందుకమ్మా? మీకు కనీసం మంచినీళ్ళన్నా ఇస్తున్నాడా? తాళాల చేతుల్లో పెడతానన్నాడట కదా, ఇల్లు కట్టించి ఇచ్చాడా? మరెందుకు వెళ్ళమ్మా వీళ్ళకు ఓట్లు? మీరిచ్చిన అధికారంతో వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు తల్లి, అర్థమవుతుందా? 10 సంవత్సరాలైంది మన రాష్ట్రం ఏర్పడి, 10 సంవత్సరాలైంది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 10 సంవత్సరాలలో మన రాష్ట్రం ఏమైనా అభివృద్ధి చెందిందమ్మా? 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా మన రాష్ట్రం మొత్తానికి వచ్చాయా? బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా? మరెందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? ఇద్దరు 10 సంవత్సరాలుగా చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారయ్యా అంటే బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు, బీజేపీకి తొత్తులయ్యారు. ఏ బీజేపీ పార్టీనైతే రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారో అదే బీజేపీ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు కొడుకై ఉండి పొత్తులు పెట్టుకున్నారు, కొడుకై ఉండి గులాంగిరి చేశారు. ఎందుకు వ్యతిరేకించాడమ్మా బీజేపీ పార్టీని రాజశేఖర రెడ్డి గారు? ఎందుకంటే అది ఒక మత పిచ్చి పార్టీ కాబట్టి. ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి, ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. ఇప్పుడు బీజేపీ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇస్తే ముస్లింలకు అది కూడా ఎత్తేస్తామంటుంది బీజేపీ పార్టీ. అయినా కూడా అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా. సిఏఏ, ఎన్ఆర్సీ ఇవన్నీ ముస్లింలకు ఎంత వ్యతిరేకమో మీ అందరికీ అర్థమవుతున్నాయి అనుకుంటా, అట్లీస్ట్ చదువుకుంటున్న బిడ్డల కన్నా. కానీ అయినా కూడా ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ పార్టీ, మణిపూర్లో క్రైస్తవులను ఊచకోత కోసిన బీజేపీ పార్టీ, అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకించిన బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు గులాంగిరి చేస్తున్నారు?
ఆయన స్వప్రయోజనాల కోసం చేస్తున్నాడు తప్పితే రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఎంత అన్యాయం చేసినా కూడా అది ఏమీ పర్వాలేదట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. మన రాష్ట్రానికి బీజేపీ పార్టీ ప్రత్యేక హోదా 10 సంవత్సరాల క్రితం ఇవ్వాల్సింది ఇచ్చిందా? పోలవరం ప్రాజెక్ట్ మన రాష్ట్రానికి 10 సంవత్సరాల క్రితమే మంజూరు కావాల్సింది వచ్చిందా? మనకు రాజధాని అయినా ఏడ్చిందా? ఏమా పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉన్నాయి. మనకేముందమ్మా? చేతిలో చిప్ ఉంది, మనకేముంది? నెత్తి మీద కుచ్చు టోపీ ఉంది. అర్థమవుతుందా తల్లి? ఇది మా రాజధాని అని తలెత్తుకొని చెప్పుకునేటట్టు మనకు రాజధాని లేదు. మన బిడ్డలు వెళ్ళి ఉద్యోగం చేసుకునేటట్టు మనకు అభివృద్ధి లేదు. మరి ఎందుకే అలా వీళ్ళకు ఓట్లు? కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ పక్కనే ఈ జిల్లాకు సంబంధించింది 1,00,000 ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్టు వచ్చిందమ్మా? రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన ప్రాజెక్టు, శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక కొడుకై ఉండి ఈయనైనా చేయాలి కదా? చేశాడమ్మా? జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? ఎవరు మీ ఎంపీ అవినాష్ రెడ్డి ఒక్కసారైనా కొట్లాడా? కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది అని పార్లమెంట్లో మీరు గెలిపించారు కదా, ఓట్లేసి పంపించారు కదా, ఒక్కసారైనా మాట్లాడా? వచ్చిందా కడప స్టీల్ ఫ్యాక్టరీ? తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు. మొత్తం అంతా ఎడారిలాగా ఉంది అక్కడ. ఒక్క పనంటే ఇటుక మీద ఇటుక పెట్టిన పాపాన పోలేదు. మరి అవినాష్ రెడ్డిని ఎంపీగా ఎందుకు గెలిపించినట్టు? ఢిల్లీకి వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఆయన సిబిఐ కేసుల నుంచి ఆయన కాపాడుకోవడం కోసం చూసుకుంటున్నాడు తప్పితే ప్రజల కోసం ఒక్కసారైనా పార్లమెంట్లో గొంతెత్తాడా? మన ప్రత్యేక హోదా కోసం మాట్లాడారా? లేకపోతే మన కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం మాట్లాడారా? కొట్లాడారా? ఒక ధర్నా చేశారా? ఏం చేశారమ్మా వీళ్ళు? ఎందుకేయాలి వీళ్ళకు ఓట్లు? మీ చేత ఓటు వేయించుకునేంత వరకే వీళ్ళ పని, అంతే. దాంతో మీ పని అయిపోయింది. ఆ తర్వాత ఎప్పుడు మళ్ళీ మీకు కనిపించరు. ఎప్పుడు మీరు ఏ సమస్య అని అడగరు. ఎప్పుడు మిమ్మల్ని ఆదుకోవడానికి రారు. మళ్ళీ ఇప్పుడు ఓట్లు వచ్చాయి కదా, ఇప్పుడు మళ్ళీ వస్తారు. ఏమ్మా వాళ్ళు ఇచ్చే డబ్బులకు అమ్ముడు పోతారా? మీరు మీ భవిష్యత్తును తాకట్టు పెడతారా? డబ్బులు తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షి చెప్పిన వాళ్ళకు ఓట్లేయండి. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్ని కులాలకు అన్ని మతాలకు సంరక్షణ కల్పించిన పార్టీ. అభివృద్ధి సంక్షేమము రాజశేఖర రెడ్డి గారు 2 కళ్ళలా కాంగ్రెస్ పార్టీ ద్వారా కదా చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఎన్ని చేశాడమ్మా? రుణమాఫీ చేశాడు, ఫీజు రీంబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, లక్షల మందికి ఇల్లులు కట్టడం అయితేనేమి, జలయజ్ఞం అయితేనేమి, ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ అవన్నీ సాధ్యం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మనకు ప్రత్యేక హోదా, ఈసారి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా చెప్పాడు రాహుల్ గాంధీ గారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాలకు వస్తుందమ్మా. నేను ఎంపీగా నిలబడుతున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఎంపీగా నిలబడడం జరుగుతుంది. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తుంది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరు గెలిపించిన మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మంత్రి కూడా అవుతుంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీ బాగు కోసం, మన బిడ్డల బాగు కోసం, మీ హక్కుల కోసం కొట్లాడుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. కడప రాజకీయాలు మీరందరూ చూస్తున్నారమ్మా. 5 సంవత్సరాలు అయింది వివేకానంద రెడ్డి గారి హత్య చేసి. 5 సంవత్సరాలుగా న్యాయం కోసం అడుగుతూనే ఉన్నారు. ఈ రోజు వరకు న్యాయం వచ్చిందా? ఆయన బిడ్డ అయితే కోర్టు ఎక్కని తట్టని కోర్టు తలుపు లేదు, ఎక్కని మెట్టు లేదు. న్యాయం కోసం ప్రతి పోలీస్ స్టేషన్ తిరిగింది, న్యాయం కోసం ప్రతి కోర్టు చుట్టూ తిరిగింది. ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు. కారణం సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే తన అధికారాన్ని అడ్డు వేసి అవినాష్ రెడ్డి గారు దోషి అని సిబిఐ చెప్తున్నా కూడా ఆయనను కాపాడుతూ వచ్చారు. కాబట్టి ఇన్ని సంవత్సరాలైందమ్మా న్యాయం జరగలేదు. అందుకే ఇప్పుడు ప్రజా కోర్టులో అయినా న్యాయం జరుగుతుంది అని రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ కొంగు చాచి మిమ్మల్ని న్యాయం జరగడానికి వచ్చాం. న్యాయం చేయాలని, వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతి కలిగించాలని అడుగుతున్నాం. 5 సంవత్సరాలుగా వివేకానంద రెడ్డి గారి రక్తం మన గడ్డ మీద న్యాయం కోసం అడుగుతూనే ఉంది. ఎవరమ్మా వివేకానంద రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడే కాదు, ప్రజానాయకుడు. 40 సంవత్సరాలు మన జిల్లాకు సేవ చేసిన నాయకుడు వివేకానంద రెడ్డి గారు. అలాంటి వాడు 7 సార్లు గొడ్డలి వేట్లకు నరికితే, అంత క్రూరంగా చచ్చిపోతే, ఆఖరికి ఆయనకు కూడా న్యాయం జరగకపోతే ఇక ఎవరికి న్యాయం జరుగుతుందమ్మా ప్రపంచంలో?
అందుకే మీరైనా న్యాయం చేయాలి అని రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తుంది. మరొకసారి మీ రాజశేఖర రెడ్డి బిడ్డనమ్మా, నన్ను గెలిపించండి. మీ బిడ్డనవుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ గొంతు అవుతుంది, మీ కోసం కొట్లాడుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది. మీరు ఆశీర్వదించండి, రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ గడ్డ మీదనే బతుకుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ గడ్డ బిడ్డలకే తన జీవితాన్ని అంకితం చేస్తుంది. మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డని ఎంపీగా హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని ప్రతి అన్నను, ప్రతి తమ్ముణ్ణి, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని, అలాగే నజీర్ అన్నను ఎమ్మెల్యేగా హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అన్నా గుర్తు చాలా ముఖ్యం అమ్మా, గుర్తు చాలా ముఖ్యం అమ్మా. తప్పకుండా గుర్తు పెట్టుకోండి. హస్తం గుర్తు అమ్మా, హస్తం గుర్తు అభయ హస్తం అవుతుంది. రాజశేఖర రెడ్డి గారి గుర్తు చేయి లేకపోతే ఏమీ లేదు. అవునా? ఆశీర్వదించండి. అవును, 3 పూట్ల అన్నం తినాలంటే చేయి కావాలి. ఆశీర్వదించండి అమ్మ, ఆశీర్వదించండి అన్న, ఆశీర్వదించండి అన్న, ఆశీర్వదించండి. రాజన్న రాజ్యం రావాలంటూ పిలుపునిచ్చేనేడు. రాజన్న బిడ్డ బడుగుల కోసం అడుగులేసేదు. రాజన్న రాజ్యం రావాలంటూ పిలుపునిచ్చేనేడు. చాలా పాటల్లో నడిచేరా, చాలా మాటకై నిలిచేరా. చిన్నాన రక్తం చిందిన చోట న్యాయం కోసం కోరేనా. పులివెందుల గడ్డ కన్న బిడ్డ మన అందరి ఆడబిడ్డ. షర్మిలమ్మ కొంగు చాచి అడుగుతోందిరా, న్యాయం కోసం రమ్మంటోందిరా. మన షర్మిలమ్మ అడుగుతున్న ధర్మమేంది, కావాలంటున్న న్యాయమేంది? ఈ ఆడబిడ్డ పోరాటం ఎవరి కోసం, ఎందుకోసం? రాజన్న పెంచిన బిడ్డ, రాజసం తెలిసిన బిడ్డ. ధర్మం దారి తప్పితే తనవారైనా నిలదీయాల్సిందే అంటున్న షర్మిలమ్మ కోరుతున్నదేంటి? అదిగో అదిగదిగో పులివెందుల పౌరుషాల గడ్డ, పోరాటాల అడ్డ. రోషమున్నోళ్ళు, మీసమున్నోళ్ళు రొమ్ము విరుచుకొని నడిచిన నేల. పోరాటాల పురిటి గడ్డలో ఉదయించింటాడు మన అందరి నేత, మహానేత రాజన్న. రాజన్న మనసెరిగిన తమ్ముడు వివేక, అన్న వెంట లక్ష్మణుడిలా అడుగేసినాడు. ఒంటి మిట్టలో వెలసిన రామ లక్ష్మణుల్లా, పులివెందుల పులిబిడ్డల్లా, ప్రజల పాలిట నేతల్లా ఎదిగారు. విధి విచిత్రం, రాజన్నను మరణం రమ్మంది. అయ్యో హత విధి, ఏమిటి క్రూర విధి అంటూ అందరూ గుండెలు పగిలేలా ఏడ్చినారు. ఎడపోతివి రాజన్న అందరి నిడిచి, మళ్ళీ రావా రాజన్న మా కోసం దయచేసి. పులివెందుల కన్నా ముద్దు బిడ్డవు నీవేలే, తమ్ముడు వివేకాను గుండెల్లో పెట్టినావే. అన్నలేని ఆ తమ్ముడి గుండె పగిలినాదే. రాజన్న ప్రేమకు వారసుడాయే వివేక, నచ్చని వారి కాలి ముళ్ళై గుచ్చుకున్నాడే. రాజకీయాల కోసం రక్తబంధాన్ని తుంచేశారు. అన్న కోసం ఆరాటపడే తమ్ముణ్ణి అభిమన్యుణ్ణి చేసి పద్మవ్యూహంలో బంధించారు. అయ్యో పాపం వివేకానందను వేటాడినారే, వయసు చూడక కసికసిగా వెంటాడినారే. అదును చూసి కత్తి దూసి వేటు వేసినారే.
నాడే చిన్నాన మరణంతో షర్మిలమ్మ కన్నీరే అయ్యింది. అయిన వాళ్ళే చేశారంటూ బగ్గుమంటోంది. న్యాయం కోసం జనుల ముందర గొంతే ఎత్తింది. అన్నీ మారిచుడై మోసం చేశాడంటోంది. రాజన్న వదిలిన బాణమేదేనని వెంటాడుతోంది. న్యాయం కోసం ఎన్నిక బరిలో సైరా సై అంటోంది. సునీతమ్మ కన్నీరు తుడిచే చెయ్యే అయింది. రాయలెల్లిన రతనాల సీమ, తరగని ప్రేమ పంచేటి సీమ, మనసున్న మా రాజులు మమతను పంచే మారాణులు, నోటుకో నోటి మాటకో ఓటు నింపని వాసులు. సీమ జనులారా సిద్ధము కండి, హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం. హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం. అరే హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం. వినరా 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 గడప గడప ప్రియ జనులారా, ఏ చెబుతున్నా ఇక వినరా వినరా షర్మిలమ్మ గాథ. రాజన్న బిడ్డ బడుగుల కోసం అడుగులేసే చూడు. రాజన్న రాజ్యం రావాలంటూ పిలుపునిచ్చే నేడు. రాజన్న బిడ్డ బడుగుల కోసం అడుగులేసే చూడు. రాజన్న రాజ్యం రావాలంటూ పిలుపునిచ్చే నేడు. నాన్న బాటల్లో నడిచేరా, నాన్న మాటకై నిలిచేరా. చిన్నాన రక్తం చిందిన చోట న్యాయం కోసం కోరేరా. పులివెందుల గడ్డ కన్న బిడ్డ మన అందరి ఆడబిడ్డ. షర్మిలమ్మ కొంగు చాచి అడుగుతోందిరా, న్యాయం కోసం రమ్మంటోందిరా. మన షర్మిలమ్మ అడుగుతున్న ధర్మమేంది, కావాలంటున్న న్యాయమేంది? ఈ ఆడబిడ్డ పోరాటం ఎవరి కోసం, ఎందుకోసం? రాజన్న పెంచిన బిడ్డ, రాజసం తెలిసిన బిడ్డ. ధర్మం దారి తప్పితే తనవారైనా నిలదీయాల్సిందే అంటున్న షర్మిలమ్మ కోరుతున్నదేంటి? అదిగో అదిగదిగో పులివెందుల పౌరుషాల గడ్డ, పోరాటాల అడ్డ. రోషమున్నోళ్ళు మీసమున్నోళ్ళు రొమ్ము విరుచుకొని నడిచిన నేల. పోరాటాల పురిటి గడ్డలో ఉదయించింటాడు మన అందరి నేత, మహానేత రాజన్న. రాజన్న మనసెరిగిన తమ్ముడు వివేక, అన్న వెంట లక్ష్మణుడిలా అడుగేసినాడు. ఒట్టి బిడ్డలో వెలిసిన రామ లక్ష్మణుల్లా, పులివెందుల పులి బిడ్డల్లా, ప్రజల పాలిట నేతల్లా ఎదిగారు. విధి విచిత్రం, రాజన్నను మరణం రమ్మంది. అయ్యో హత విధి, ఏమిటి క్రూర విధి అంటూ అందరూ గుండెలు పగిలేలా ఏడ్చినారు. ఎడపోతివి రాజన్న అందరి నిడిచి, మళ్ళీ రావా రాజన్న మా కోసం దయచేసి. పులివెందుల కన్నా ముద్దు బిడ్డవు నీవేలే, తమ్ముడు వివేకాను గుండెల్లో పెట్టినావే. అన్నలేని ఆ తమ్ముడి గుండె పగిలినాదే. రాజన్న ప్రేమకు వారసుడాయే వివేక, నచ్చని వారి కాలి ముళ్ళై గుచ్చుకున్నాడే. రాజకీయాల కోసం రక్తబంధాన్ని తుంచేశారు. అన్న కోసం ఆరాటపడే తమ్ముణ్ణి అభిమన్యుణ్ణి చేసి పద్మవ్యూహంలో బంధించారు. అయ్యో పాపం వివేకానందను వేటాడినారే, వయసు చూడక కసికసిగా వెంటాడినారే. అదును
ఎట్టి చూసి వెటు వేసినారే రక్తపు మడుగుల్లో ఇడిచేసి పారిపోయినారే రాజకీయం అంటే రక్తపాతం అంటూ రంకెలు వేశారే పైనున్న రాజన్న విలవిలమంటూ అల్లాడినాడే తమ్ముడా వివేక బలైపోతివా అంటూ విలపించినాడే చిన్నాన మరణంతో షర్మిలమ్మ కన్నీరే అయ్యింది అయిన వాళ్ళే చేశారంటూ భగ్గుమంటోంది న్యాయం కోసం జనుల ముందర గొంతే ఎత్తింది అన్నీ మారిచుడై మోసం చేశాడంటోంది రాజన్న వదిలిన బాణమేదేనని వెంటాడుతోంది న్యాయం కోసం ఎన్నిక బరిలో సైరా సై అంటోంది సునీతమ్మ కన్నీరు తుడిచే చెయ్యింది రాయలెల్లిన రతనాల సీమ తరగని ప్రేమ పంచేటి సీమ మనసున్న మా రాజులు మమతను పంచే మారాణులు నోటుకో నోటి మాటకో ఓటు నింపని వాసులు సీమ జనులారా సిద్ధము కండి హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం అరే హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం వినరా 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 గడప గడప ప్రియ జనులారా నే చెబుతున్నా ఇక వినరా వినరా షర్మిలమ్మ కాదా రాజన్న బిడ్డ బడుగుల కోసం అడుగులేసే రాజన్న రాజ్యం రావాలంటూ పిలుపునిచ్చే నేడు రాజన్న బిడ్డ బడుగుల కోసం అడుగులేసే రాజన్న రాజ్యం రావాలంటూ పిలుపునిచ్చే నేడు నాద పాటల్లో నడిచేరా నాద మాటకై నిలిచేరా చిన్నాన రక్తం చిందిన చోట న్యాయం కోసం కోరేరా పులివెందుల గడ్డ కన్న బిడ్డ మన అందరి ఆడబిడ్డ షర్మిలమ్మ కొంగు చాచి అడుగుతోందిరా న్యాయం కోసం రమ్మంటోందిరా మన షర్మిలమ్మ అడుగుతున్న ధర్మమేంది కావాలంటున్న న్యాయమేంది ఈ ఆడబిడ్డ పోరాటం ఎవరి కోసం ఎందుకోసం రాజన్న పెంచిన బిడ్డ రాజసం తెలిసిన బిడ్డ ధర్మం దారి తప్పితే తనవారైనా నిలదీయాల్సిందే అంటున్న షర్మిలమ్మ కోరుతున్నదేంటి అదిగో అదిగదిగో పులివెందుల పౌరుషాల గడ్డ పోరాటాల అడ్డ రోషమున్నోళ్ళు మీసమున్నోళ్ళు రొమ్ము విరుచుకొని నడిచిన నేల పోరాటాల పురిటి గడ్డలో ఉదయించింటాడు మన అందరి నేత మహానేత రాజన్న రాజన్న మనసెరిగిన తమ్ముడు వివేక అన్న వెంట లక్ష్మణుడిలా అడుగేసినాడు ఒంటి బిడ్డలో వెలసిన రామ లక్ష్మణుల్లా పులివెందుల పులిబిడ్డల్లా ప్రజల పాలిట నేతల్లా ఎదిగారు విధి విచిత్రం రాజన్నను మరణం రమ్మంది అయ్యో హత విధి ఏమిటి క్రూర విధి అంటూ అందరూ గుండెలు పగిలేలా ఏడ్చినారు ఎడపోతివి రాజన్న అందరి నిడిచి మళ్ళీ రావా రాజన్న మా కోసం దయచేసి పులివెందుల కన్నా ముద్దు బిడ్డవు నీవేలే తమ్ముడు వివేకాను గుండెల్లో పెట్టినావే అన్నలేని ఆ తమ్ముడి గుండె పగిలినాదే రాజన్న ప్రేమకు వారసుడాయే వివేకా
రాజకీయాల కోసం రక్తబంధాన్ని తుంచేశాడు. అన్న కోసం ఆరాటపడే తమ్ముణ్ణి అభిమన్యుణ్ణి చేసి పద్మవ్యూహంలో బంధించారు. అయ్యో పాపం వివేకానందను వేటాడినారే, వయసు చూడక కసికసిగా వెంటాడినారే, అదును చూసి కత్తి చూసి వేటు వేసినారే, రక్తపు మడుగుల్లో ఇడిసేసి పారిపోయినారే, రాజకీయం అంటే రక్తపాతం అంటూ రంకెలు వేశారే, పైనున్న రాజన్న విలవిలమంటూ అల్లాడినాడే, తమ్ముడా వివేక బలైపోతివా అంటూ విలపించినాడే. చిన్నాన మరణంతో షర్మిలమ్మ కన్నీరే అయ్యింది, అయిన వాళ్ళే చేశారంటూ బొగ్గుమంటోంది, న్యాయం కోసం జనుల ముందర గొంతే ఎత్తింది, అన్నీ మారి చూడై మోసం చేశాడంటోంది, రాజన్న వదిలిన బాణమేదేనని వెంటాడుతోంది, న్యాయం కోసం ఎన్నిక బరిలో సైరా సై అంటోంది, సునీతమ్మ కన్నీరు తుడిచే చెయ్యింది. రాయలెల్లిన రతనాల సీమ, తరగని ప్రేమ పంచేటి సీమ, మనసున్న మా రాజులు మమతను పంచే మారాణులు, నోటుకో నోటి మాటకో ఓటు నింపని వాసులు, సీమ జనులారా సిద్ధము కండి హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం, హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం, అరే హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం. వినరా 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 గడప గడప ప్రియ జనులారా, నే చెబుతున్నా ఇక వినరా వినరా షర్మిలమ్మ గాథ, రాజన్న బిడ్డ బడుగుల కోసం అడుగులేసే రాజన్న రాజ్యం రావాలంటూ పిలుపునిచ్చే నేడు, రాజన్న బిడ్డ బడుగుల కోసం అడుగులేసే రాజన్న రాజ్యం రావాలంటూ పిలుపునిచ్చే నేడు, నాన్న బాటల్లో నడిచేరా, నాన్న మాటకై నిలిచేరా, చిన్నాన రక్తం చిందిన చోట న్యాయం కోసం పోయేరా, పులివెందుల గడ్డ కన్న బిడ్డ మన అందరి ఆడబిడ్డ, షర్మిలమ్మ కొంగు చాచి అడుగుతోందిరా, న్యాయం కోసం రమ్మంటోందిరా. మన షర్మిలమ్మ అడుగుతున్న ధర్మమేంది, కావాలంటున్న న్యాయమేంది? ఈ ఆడబిడ్డ పోరాటం ఎవరి కోసం ఎందుకోసం? రాజన్న పెంచిన బిడ్డ, రాజసం తెలిసిన బిడ్డ, ధర్మం దారి తప్పితే తనవారైనా నిలదీయాల్సిందే అంటున్న షర్మిలమ్మ కోరుతున్నదేంటి? అదిగో అదిగదిగో పులివెందుల పౌరుషాల గడ్డ, పోరాటాల అడ్డ, రోషమున్నోళ్ళు మీసమున్నోళ్ళు రొమ్ము విరుచుకొని నడిచిన నేల, పోరాటాల పురిటి గడ్డలో ఉదయించిండాడు మన అందరి నేత, మహానేత రాజన్న. రాజన్న మనసెరిగిన తమ్ముడు వివేక, అన్న వెంట లక్ష్మణుడిలా అడుగేసినాడు, ఒట్టి మిట్టలో వెలసిన రామ లక్ష్మణుల్లా, పులివెందుల పులిబిడ్డల్లా, ప్రజల పాలిట నేతల్లా ఎదిగారు. విధి విచిత్రం, రాజన్నను మరణం రమ్మంది, అయ్యో హత విధి ఏమిటి క్రూర విధి అంటూ అందరూ గుండెలు పగిలేలా ఏడ్చినారు. ఎడపోతివి రాజన్న అందరి నిడిచి, మళ్ళీ రావా రాజన్న
5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిపాలన చేయడం జరిగింది. కానీ ప్రత్యేక హోదా కానీ, పోలవరం కానీ, లేదా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు కానీ ఎటువంటివి కూడా కలగలేదు. మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో చూసినట్లయితే ఆ ఢిల్లీ నాయకుడు ఎవరైతే ఉన్నారో అతని ప్రవర్తన, అతని మాట తీరు గల్లీ నీళ్ళ గడ్డలో అధ్వానంగా ఉంది. దేశంలోని ఒక ప్రజల్ని విడదీసే, ప్రజల ద్వేషాలు రచించే కార్యక్రమాలు చేయడము, మాటలు చెప్పడము, దేశ సంపద అంతా మన్మోహన్ గారు చెప్పారు, ముస్లింలకు పంచగట్టారని అబద్ధాలు చెప్పడము, చిల్లర మాటలు చెప్పడము. ఎవరు కూడా ఇంతవరకు ఎంతమంది అయితే ప్రధానమంత్రులు అయ్యారో ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడలేదు. అదేవిధంగా ముస్లింల పైన కాశ్మీర్ ఫిలిం తీసి ఉద్యోగస్తులకు సెలవులు ఇచ్చి సినిమాలు చూడమని చెప్పి, అదేవిధంగా కేరళ ఫైల్స్ సినిమా తీసి, అదేవిధంగా తెలుగులో కూడా ఒక సినిమా చేసి ప్రజల్లో కొందరి పట్ల ద్వేషభావం కలిగే విధంగా చేయడము, ప్రజల్లో విచ్ఛిన్నం తీసుకురావడం అనేది విభజించు పాలించు అనే పాలసీ ఏదైతే ఉందో ఇది బ్రిటిష్ వాళ్ళది. కానీ వీరు వారి యొక్క వారసులు కాబట్టి విజయ్ మాల్యా కానీ, నీరవ్ మోడీ కానీ, ఈ మనువాదులు ఎవరైతే ఉన్నారో దేశాన్ని దోచుకున్న సంపద ఏదైతే ఉందో ఈ దేశాన్ని అంతా తీసుకుపోయి లండన్ లో విలాసాలు చేస్తున్నారు. అందుకోసము ఈ మనువాదుల నుంచి ప్రభుత్వం తీసుకోవాలి అంటే, వారిని ఓడించాలి అంటే మన ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్లను మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా లేని కేసులు పెట్టి ముఖ్యమంత్రులను, కేజ్రీవాల్ని కానీ, జార్ఖండ్ ముఖ్యమంత్రిని కానీ, ఇంకా వేరే ముఖ్యమంత్రులను కానీ జైళ్లలో పెట్టి ప్రతిపక్షమే లేకుండా చేసి దుర్మార్గాలు, దౌర్జన్యాలు చేయడం ఇవన్నీ మనం ఈరోజు చూస్తున్నాము. అదేవిధంగా పెద్ద పెద్ద నాయకులపైన తప్పుడు కేసులు పెట్టి జైళ్లలో పెట్టి ప్రతిపక్షమే అనేది లేకుండా చేసి, అదేవిధంగా ఎన్ఆర్సీ, సిఏఏ లాంటి దుర్మార్గమైన చట్టాలు తీసుకొని వచ్చి ప్రజల్ని హింసించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ మనువాదులను మనం ఇంటికి పంపవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం సోదర మహేశ్వర ఆలోచించి ఈ రాష్ట్రంలో ఉండే పార్టీలు ఏవైతే ఉన్నాయో వారు వారి యొక్క స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటారు. కాబట్టి వాళ్ళపైన కేసులు నడవకుండా జైళ్లలో వేయకుండా చూసుకుంటారు. కాబట్టి కేంద్రంలో పార్లమెంటులో ఎవరైనా మన మాట వినిపించాలి అంటే ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ముఖ్యంగా మన షర్మిల గారు కడప పార్లమెంట్ మెంబర్గా ఎవరైతే ఎన్నిక చేస్తున్నారో, ఎన్నిక నిలబడినారో వారిని ఘనమైన మెజారిటీతో మనమందరం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేంద్రంలో ఎవరైతే మనువాదులు ఉన్నారో వాళ్ళందరినీ ఇంటికి పంపించవలసిన అవసరం ఎంత ఉందని మీకు అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఇప్పుడు యూత్ ఐడియల్ యూత్ మూवमेंट क्या नाम तुम्हारा? मोहम्मद शफी गारू 2-3 लाए बात करो. हाँ बात कर హలో, అందరికీ నమస్కారం అండి. మేడం వచ్చినారు కాబట్టి మేము మన కడప జిల్లా నుండి మన మేడం ఎంపీగా పోటీ చేస్తున్నారు. మనం గెలిపించే ప్రార్థన చేస్తున్నాము. మా యువకులకి మాకు ఏమవసరమో, దీనిలో ఏమేమి ఉన్నాయో మేము ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ నోట్ చేసి మేడంకి ఇస్తున్నాము. టైం లేదు కాబట్టి తొందరగా ముగించేకి మేనిఫెస్టో ఇస్తున్నాను మేడంకి. ఒకసారి మీకు విన్నపి మేడం, ఇది చూడండి మేడం, చూసి మాకు చూడండి. సరే సరే ఇక్కడ ఇచ్చి ఉన్న జిన్నా రోడ్డు, దస్కిరిపేటు, మోడంపల్లి, నడంపల్లి ఈ ప్రాంత వాసులకందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. 13వ తేదీ మే సోమవారము. ఒక పక్క దౌర్జన్యకారులు, ఒక పక్క న్యాయం వైపు నిలబడిన మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ షర్మిలమ్మ గారు మీకోసం మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆయన భుజాన్ని ఎత్తుకొని కడప జిల్లాలో మన రానా గారు ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చారు.
ప్రజలకు ప్రేమ పంచుకున్నారు. వాళ్ళకందరికీ మళ్ళా నేను పూర్వ యోగం చేయాలా, వాళ్లకు నేను సహకారం చేయాలా అని చెప్పి మీకందరికీ మీ మీద నమ్మకంతో మీ బిడ్డనై మీ కుటుంబ సభ్యురాలై ఆయమ్మ మీ మీద నమ్మకంతో ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మీద నిలబడింది. బాగా ఆలోచన చేయండి. మనం విభజన చట్టంలో మేము విభజన చేసినామని చెప్పి మా మీద ఓ బురద చల్లారు. నరేంద్ర మోడీ విభజన చేయండి అని చెప్పారు, చంద్రబాబు విభజన చేయండి అని చెప్పారు, జగన్మోహన్ రెడ్డి కూడా విభజన చేయండి అని చెప్పారు. విభజన చేస్తూ ఎందుకు చేయాల్సి వచ్చింది? అక్కడ విద్యార్థులు 1600 మంది బలిదినాలు అయితే భారతదేశం కాంగ్రెస్ పార్టీకి ఒకటే, అన్ని రాష్ట్రాలు ఒకటే అని చెప్పి అప్పుడు విభజన జరిగింది. చేస్తూ మనకు 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇచ్చినారు, పోలవరం ప్రాజెక్టు ఇచ్చినారు, ఇక్కడ ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ ఇచ్చినారు, రైల్వే జోన్ ఇచ్చినారు. ఏ ఒక్కటి ఈ 10 ఏళ్ల కాలంలో చేయలేదు. ఇంకా టైం లేదు కాబట్టి విషయానికి వస్తున్నా. పొద్దుటూరులో శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారు, మీకు తెలిసిన విషయాడు, సామాన్యుడు. మీరు ఆదరించినారు. ఆయన మాటగారి ఆయన మాటలు నమ్మినారు. 2 తూర్లు గెలిపించినారు. ఇక్కడ ఉండే ఒక చిన్న మాట చెప్తా, మీకు అందరినీ చెప్పను. ఇక్కడ ఉండే కూరగాయల మార్కెట్ వాళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నారు చాలామంది. కూరగాయల మార్కెట్లో 2008లో వైఎస్ రాజశేఖర్ గారు 12 లక్షల రూపాయలతో ఆ రోజు ప్రకటించినారు. ఆ రోజు మార్కెట్ చేస్తుంటే, అభివృద్ధి చేస్తుంటే ఆయన వచ్చి గుండెలు చీల్చి డొల్లర్జోతో తొక్కండి, నేను అభివృద్ధి చేయనియను అని అడ్డపడినారా లేదా? ఇక్కడ ఉండాలా ఎవరన్నా మార్కెట్లో? అడ్డపడినారా లేదా? అడ్డపడినారు. అడ్డపడిన తర్వాత మళ్ళా ఈరోజు మిమ్మల్ని అదే మార్కెట్ 55 లక్షలకు తీసుకొని వాళ్ళ కాంట్రాక్టు వాళ్ళ సొంత మనుషులకు ఇచ్చుకొని మీకు బజారు మీద వేసినాడు. బజార్లో అంటే స్కూలుకు సంబంధించిన ఒక ప్లేస్లో మీకు తాత్కాలికంగా మార్కెట్ అని చెప్పి కొట్టి తీసుకొని మళ్ళా మీకు అలా డబ్బులు గుంజినాడు. ఇప్పుడు మాయమాటలు చెప్తున్నాడు. మళ్ళా ఏం చెప్తున్నాడు? అదే మార్కెట్లో కట్టి మీకు ఇస్తా, ఇప్పుడు లేకుంటే ఎన్నికలకే రానా అని చెప్పినాడు. మళ్ళా నామినేషన్ ఎందుకు వేసినావు అని చెప్పి అడుగుతున్నా. మార్కెట్ పూర్తి చేయలేదు, ఎందుకు నామినేషన్ వేసినావు? ఎన్నికల్లో ఎందుకు నిలబడినావు? మీరు ఆయన మాటలు నమ్మకండి. మార్కెట్ కట్టిన తర్వాత ఇప్పుడు ఏమి కావు, పునాదులో పడలేదు. మార్కెట్ కొట్టిన తర్వాత కూడా ఆ మార్కెట్ వాళ్ళ వేలం వేయాల్సి వస్తుంది. ఒక్కొక్క రూము 30,000 పోతుందో, నెలకు 40,000 పోతుందో, 50,000 పోతుందో, లక్షలు డిపాజిట్ కట్టాలా మీరు? ఇది తథ్యం. ఎందుకంటే మీకు ఒకటి స్టేట్ బ్యాంకు పక్కన కాంప్లెక్స్ కట్టినారు. అక్కడ టీ కొట్టులు పేదోళ్ళు బతుకుతున్నప్పుడు కాంప్లెక్స్ కట్టినారు. ఫోటోలు ఎత్తినారు, ఆధార్ కార్డు తీసుకున్నారు, మీ పేర్లు తీసుకున్నారు. వాళ్ళకే అని చెప్పినారు గవర్నమెంట్ నిర్ణయించబడిన రూములు 3,000 2008లో అని ఇప్పించినారా? ఎవరన్నా ఇప్పిలేదు. ఆక్షన్ వేసినాడు. ఆక్షన్లో ఆ 15,000 20,000 పడినాయి. అదేవిధంగా ఈ మార్కెట్లో నమ్ముకున్న వాళ్ళు, పేద ప్రజలు ఈరోజు రోడ్డు మీద పడి ఎక్కడ పడితే అక్కడ కూరగాయలు అమ్ముకుంటూ, ఎక్కడ అంటే అక్కడ అట్టిపళ్ళు అమ్ముకుంటూ, ఎక్కడ అంటే అక్కడ పూలు అమ్ముకుంటూ, అక్కడ కూడా మీకు ఇబ్బంది ఉంటే పోలీసులు ఏదన్నా వచ్చి మీకు ఇబ్బంది పడితే మళ్ళా అన్నా అని చెప్పి ఆ బీఆర్కే అంటే బంగారెడ్డి, రాచమల్లు, కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ దగ్గర పోవాల్సిందే. మీరు వాళ్ళకు ట్యాక్స్ కట్టాల్సిందే. మీకు మార్కెట్లో స్థలం కావాలంటే డబ్బులు కట్టాల్సిందే. వాళ్ళు బండ్లు పెట్టుకొని వ్యాపారం చేయాల్సిందే. వాళ్ళ గాడి దగ్గర పోవాల్సిందే. వాళ్ళు కాళ్ళ మీద కాలు వేసుకొని మీకు పక్కన కూర్చోబెట్టుకుంటాడని చెప్పండి. మీరు గుండెల మీద చేసి పెట్టి కూర్చోండి. మీరు ఎవరన్నా పోయి ఆయన పక్కన కూర్చున్నారా? నిలబడుకోవాలా. ఓట్లు వస్తే మీ దగ్గరకు వచ్చి మీ కుటుంబ సభ్యును, నేను మీ ప్రేమ అభిమానంలో మీరంతా నా అన్నదమ్ములు అంటారు. వాళ్ళ దగ్గర పోతే మేము నిలబడాలా కదా లేదా? అదే వైఎస్ రాజశేఖర్ గారు భుజం మీద చేయివేసి పేరుతో పిలిపించి ఆప్యంగా అతుక్కుండే వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఆయన బిడ్డ ఈరోజు మిమ్మల్ని నమ్ముకొని, మీ కుటుంబ సభ్యులు నమ్ముకొని, నా కుటుంబం అనుకొని మీ దగ్గరికి వచ్చినారు. కాబట్టి మీరు ఈ ప్రాంతీయ పార్టీలు కానీ, అటు బీజేపీ పార్టీ కానీ ఏ ఒక్క ఓటు మీరు ఆలోచించి చేయకుండా హస్తం గుర్తుకు ఓట్లు వేయించి
గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మరి ఒక చిన్న మాట, ఈ ఏరియాలో 85లో శోకతల్లి అని చెప్పి మన ఏరియాకు సంబంధించిన ఆయనకు రాజశేఖర రెడ్డి గారు 85లో పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు టికెట్ ఇచ్చినారు. ఈరోజు 40 ఏళ్ల తర్వాత ఒక కుటుంబ చిన్న శక్తి ఉండేటోని నేను చిన్న కుటుంబంలో ఉండే వ్యక్తిని నన్ను ఈ ఎమ్మెల్యే స్థాయిగా నిలబెట్టింది అంటే వాళ్ళ గొప్ప గుణం, ఆ కుటుంబ సభ్యుల గొప్ప గుణం. మీరు ఇదే ఆలోచన, మీకు ఇదే నిదానం. కాబట్టి మీరు రాష్ట్రంలో మనం ఖచ్చితంగా మీకు 2 లక్షల రూపాయల మెజార్టీతో కడప జిల్లాలో మనకు పొద్దుటూరులో 1,00,000 ఓట్ల పైన రావాలా. ముస్లిమ్స్ ఓట్లు 60,000 ఉన్నాయి. ఓటింగ్ జరుగుతుంది, 1,00,000 ఓట్ల పైన రావాలా. మీ బాధ్యత మీ కుటుంబ సభ్యురాలుగా ఉంటుంది, మీ కష్టంలో ఉంటుంది, మీకు అండగా ఉంటుంది. మీకు ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయండి. షర్మిలమ్మను ఎక్కడ మీకు నేను రప్పిస్తాను, మీకు అండగా నేను నిలబడతానని చెప్పి వాగ్దానం చేసి సెలవు తీసుకుంటూ షర్మిలమ్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రొద్దుటూరు ప్రజలకు, చేరి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. అవునా? అందుకే ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయాలమ్మా. పోయినసారి ఎవరికి ఓటేశారు? ఎవరు మీ ఎమ్మెల్యే? ఎప్పుడైనా పలికాడా? మీ అవసరానికి వచ్చాడా? యథేచ్ఛగా అవినీతి చేస్తాడట కదా, తారాస్థాయిలో ఉందట ప్రొద్దుటూరు అవినీతి. నిజమేనా? గుట్కా, మట్కా, బెట్టింగ్, ప్యాకాట, భూ కబ్జాలు, హత్యలు కూడా చేస్తాడట మీ ఎమ్మెల్యే. అవునా? ఇలాంటి వాళ్ళకు ఓట్లు వేయాలో లేదో ఒకసారి ఆలోచన చేయాలమ్మా. అవునా? ఎవరు మీ ఎంపీ? కడప ఎంపీ ఎవరు? గొడ్డలి అవినాష్ రెడ్డి గారు. అవునా? ఎప్పుడైనా వచ్చారమ్మా? కడపలో స్టీల్ ఫ్యాక్టరీ మన హక్కు అయిందా? ఎప్పుడైనా అవినాష్ రెడ్డి గారి పార్లమెంటులో వెళ్ళి స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడా? కొట్లాడా? మరి ఎందుకు వేసినట్లు వీళ్ళకు ఓట్లు? ఢిల్లీకి వెళ్తున్నాడు, వస్తున్నాడు. సిబిఐతో ఆయనకున్న కేసులు మేనేజ్ చేసుకోవడానికి పోతున్నాడు తప్పితే ప్రజల కోసం ఎప్పుడైనా ఢిల్లీ వీధుల్లో కొట్లాడా? కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడా? కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారి కళ. రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఎప్పుడో పూర్తయ్యేది. ఎందుకంటే అది 1,00,000 మంది బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్ట్. కానీ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యి 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఒక తట్టెడు మట్టి ఎత్తి అటు పోయలేదు. ఇటుక మీద ఇటుక పెట్టలేదు. ఎడారి ప్రాంతం మొత్తం అలాగే ఉంది. అంగుళం కూడా పని జరగలేదు. మరి ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి? ఒకసారి ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. 10 సంవత్సరాలలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. 10 సంవత్సరాలలో 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. 10 సంవత్సరాలలో అభివృద్ధి చెందిందా అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం కనిపిస్తుంది? ఏమీ కనిపించడం లేదు, అంతా శూన్యమే. ఈ 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా? మరి అభివృద్ధి ఎలా జరుగుతుంది? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ప్రత్యేక హోదా మనకు 10 సంవత్సరాల క్రితం రావాల్సింది. బీజేపీ పార్టీ మనకి ఈ రోజు వరకు మోసం చేస్తూనే ఉంది. అయినా కూడా అదే బీజేపీ పార్టీ కొంగు పట్టుకొని వేలాడుతున్నాడు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా. బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, రాజధాని కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వలేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ కాలేదు, రాయలసీమ ప్రాంతానికి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఇవ్వలేదు, ఏ ఒక్క మేలు చేయలేదు. బీజేపీ పార్టీ ఇవన్నీ చేయకపోగా రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు ఇచ్చిన 4% రిజర్వేషన్ ఎత్తేస్తామని బెదిరిస్తున్నారు. మణిపూర్ ఘటనలో క్రైస్తవులను ఊచకోత కోశారు. అయినా కూడా అదే బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి ఏ బీజేపీ పార్టీనైతే రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. ఒక మతాన్ని అవమానించాలి,
ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇలాగే బీజేపీ పార్టీ పబ్బం గడుపుకుంది. కానీ అదే రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు ఎంతగా బీజేపీని వ్యతిరేకించాడు రాజశేఖర్ రెడ్డి గారు. అదే రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీ పార్టీ మణిపూర్లో క్రైస్తవుల ఊచకోత జరిగినా కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే అదే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ ప్రభుత్వం పడిపోకూడదు అని మద్దతు ఇచ్చారు. అంటే వీళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే వాళ్ళు ఎలా అవుతారన్నా అని అడుగుతున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. బీజేపీ పార్టీ ఏ మేలు చేసింది? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంది బీజేపీ పార్టీ. అంటే 10 ఏళ్లకు 20 కోట్ల ఉద్యోగాలు వచ్చిండాలి. మన రాష్ట్రానికి కనీసం 1 కోటి ఉద్యోగాలు వచ్చాయా? 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయా? పోనీ 1,00,000 ఉద్యోగాలు వచ్చాయా? ఈరోజు ఉద్యోగాలు లేక బిడ్డలంతా రోడ్ల మీద 8,000 రూపాయలు 10,000 రూపాయలకు చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. ఏం చేసింది బీజేపీ పార్టీ? మరి అలాంటి బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు పొత్తు ఎందుకు పెట్టుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు తొత్తు ఎందుకు అయ్యారు? ఇద్దరికి బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మోడీ అధికారంలో ఉన్నాడు కాబట్టి మోడీ మెప్పు ఇద్దరికి కావాలట. చంద్రబాబుకి మోడీ మెప్పు కావాలి, జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ మెప్పు కావాలి. ఎందుకంటే స్వప్రయోజనాల కోసం. మన రాష్ట్రంలో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. అర్థమవుతుందన్నా? ఇలాంటి వాళ్ళకు మళ్ళీ ఓట్లేస్తే బీజేపీ చేతిలో అధికారం ఇచ్చినట్టే. అందుకే ఒకసారి ఓటు వేయకముందు ఆలోచన చేయండి అంటున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు రైతులనైనా బిడ్డలనైనా ఎంత గొప్పగా చూసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? 3,000 కోట్లతో రైతుల కోసం ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, ప్రతి సంవత్సరము పక్కన పెడతాను మద్దతు ధర కోసం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరమైనా 3,000 కోట్ల రూపాయలు రైతుల కోసం పక్కన పెట్టాడా? 4,000 కోట్ల రూపాయలు పంట నష్టపోతే పక్కన పెడతానన్నాడు ప్రతి సంవత్సరం. ఒక్క సంవత్సరం కూడా పెట్టలేదు. మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే 5 సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్ని సంక్రాంతులు వచ్చాయన్నా? 5. ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా? ఏం తల్లి, ఒక్కటైనా వచ్చిందా? మరి ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అధికారం లేకొచ్చిన 6 నెలలకే మొత్తం అన్ని భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు అయితే ఇంకా 2,25,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? ఏం చేశారు? ఎక్కడ పని చేసినట్టు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, సిగ్గులేదా చంద్రబాబు 7,000కే నోటిఫికేషన్ ఇస్తున్నామని ఆ రోజు తిట్టిపోశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 5 సంవత్సరాలైంది. జగన్మోహన్ రెడ్డి గారు 23,000 టీచర్ ఉద్యోగాలలో ఎంతమందిని భర్తీ చేశారు? ఎవరిని చేయలేదు. ఆఖరణ ఇప్పుడు ఎలక్షన్లు 2 నెలలు ఉన్నాయనగా 23,000 టీచర్ ఉద్యోగాలు ఇవ్వాల్సింది, మెగా డిఎస్సి ఇవ్వాల్సింది ఒక దగా డిఎస్సి 6,000కి ఇచ్చారు. ఇక 2 నెలలు ఎలక్షన్లు ఉన్నాయనగా ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు జరగాలి? ఆ బిడ్డలు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? 5 సంవత్సరాలు ఏం చేసినట్టు? 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వనట్టు? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినట్టు 5 సంవత్సరాలు? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అయ్యాక 42 ప్రాజెక్టులు రాజశేఖర్ రెడ్డి గారు సగంలో వదిలి వెళ్ళిపోయారు, నేను అవి పూర్తి చేస్తానని నవరత్నాలలో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని పూర్తి చేశారన్నా? సగం చేశాడా? కాలు చేశాడా? 10వ వంతు చేశాడా? ఎన్ని చేయలేదు కదా. మరి వీళ్ళ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర్ రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని మనిషి, ప్రాణం పోయినా సరే మాట తప్పేవాడు కాదు రాజశేఖర్ రెడ్డి గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే 5 సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని ఏం చెప్పాడమ్మా? పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? అయిందా? పూర్తి మద్యపాన నిషేధం అయిందా తల్లి? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి ఓట్లే అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పూర్తి మద్యపాన నిషేధం మేనిఫెస్టోలో పెడుతున్నాను, నాకు మేనిఫెస్టో బైబిల్తో సమానము, ఖురాన్తో సమానము, భగవద్గీతతో సమానం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా, ఆఖరికి సర్కారే మద్యం అమ్ముతుంది. సర్కారు ఏది అమ్ముతే అదే కొనాలట. ప్రపంచంలో ఎక్కడా దొరకనవి ఇక్కడ దొరుకుతున్నాయన్నా. ఏమమ్ముతున్నారు వీళ్ళు? భూమట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట, 3 క్యాపిటల్ అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో
లిక్కర్ షాపులు అన్నీ నిలబెట్టుకున్నాం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఇక్కడ దొరికేటి ఈ నాసిరకం మందు ఇక ఎక్కడా లేదు, ప్రపంచంలో ఎక్కడా లేవు, ఇక్కడే ఉన్నాయి, మనకే స్పెషల్. ఈ నాసిరకం మందు తాగి, ఈ కల్తీ సరుకు తాగి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు. లివరు, కిడ్నీలు చెడిపోయి ఎవరు పట్టించుకుంటున్నారన్నా? ఒక హెల్త్ ఆడిట్ ఉందా? అసలు ఓన్లీ క్యాష్ అట కదా, డిజిటల్ పేమెంట్స్ ఏమీ లేవట కదా. అంటే ఎంత అమ్ముతున్నారు? స్టేట్ ట్యాక్స్ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ ఎంత, ఎక్సైజ్ డ్యూటీ ఎంత? దీనికో పాడు పద్ధతి ఏదైనా ఏడ్చిందా? మొత్తం ఒక లిక్కర్ మాఫియా చేశారు. ఇది సరిపోలేదని ఇప్పుడు డ్రగ్స్ కంటైనర్లలో వస్తున్నాయి మన రాష్ట్రానికి. ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతుంది. దేంట్లో అభివృద్ధి చెందింది ఆంధ్ర రాష్ట్రం? అవినీతిలో చెందింది, మద్యంలో చెందింది, మత్తులో చెందింది. ఇది కాకపోతే ఏం సాధించినట్టు 10 సంవత్సరాలుగా? అందుకే ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి. చంద్రబాబు గారికి ఓటు వేసినా అది బీజేపీ ఖాతాలోనే పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా అది బీజేపీ ఖాతాలోనే పడుతుంది. బీజేపీ ఖాతాలో పడిన ప్రతి ఓటు వృధా అయిపోయినట్టే, డ్రైనేజ్లో వేసినట్టే. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రాజధాని ఇవ్వలేదు, పోలవరం ఇవ్వలేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. అందరికీ అన్నీ ఉన్నాయన్నా. బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉంది. మనకేముందన్నా? మనకేముంది? చేతిలో చిప్పు ఉంది, నెత్తి మీద కుచ్చు టోపీ ఉంది, మనకేముంది? కనీసం ఇది మా రాజధాని అని తలెత్తుకొని చెప్పుకునేటట్టు ఒక రాజధాని అయినా కట్టారా చంద్రబాబు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా? చంద్రబాబు గారైతే అమరావతిని కాస్త భ్రమరావతిని చేశారు. సింగపూర్ అని 3D సినిమాలు చూపించాడు, కానీ ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి సరిపోలేదు, 3 కావాలన్నాడు. 3 ఒకటైనా అయ్యిందా అంటే ఒక్కటి ఏడవలేదు. మరేమైంది? మనకేముంది? మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలి? మన రాజధాని ఏదైనా మనం చెప్పుకోవడానికి కనీసం ఒక రాజధాని కూడా లేకపోతే ఇది సిగ్గుచేటు కదా. ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదాకైనా మన రాష్ట్ర అభివృద్ధి కోసమైనా కట్టుబడి ఉంది. రాహుల్ గాంధీ గారు చెప్పారు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే. ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి, రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కేంద్రంలో కూడా వస్తుంది. మీ రాజశేఖర రెడ్డి బిడ్డ, మీరు ఆశీర్వదించిన రాజశేఖర రెడ్డి బిడ్డ కేంద్రంలో మంత్రి కూడా అవుతుంది. మీ అందరూ చూస్తున్నారన్నా కడపలో ఏం జరుగుతుందో. ఈ కడప రాజకీయాలు గత 5 సంవత్సరాలుగా చూస్తున్నారు. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి ఇప్పటికి 5 సంవత్సరాలైంది. ఘోరంగా, క్రూరంగా 7 సార్లు గొడ్డలితో నరికి వివేకానంద రెడ్డి గారిని హత్య చేస్తే ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరగలేదు. ఆ కుటుంబం ఈ రోజు వరకు, సునీతమ్మ అన్ని పోలీస్ స్టేషన్లు తిరిగింది, అన్ని కోర్టుల చుట్టూ తిరిగింది. తట్టని తలుపు లేదు న్యాయం కోసం, ఎక్కని మెట్టు లేదు న్యాయం కోసం. ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. కారణం, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే సిబిఐ అవినాష్ రెడ్డి దోషి అని సాక్ష్యాలు ఆధారాలు చూపిస్తున్నా, హత్య చేయించింది అవినాష్ రెడ్డి అని చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారాన్ని అడ్డేసి కాపాడుతున్నాడు. కాబట్టే కదా ఈరోజు న్యాయం జరగలేదు. అన్నా, హత్య జరిగిన రోజు మాకు పలానా వాళ్ళు చేశారు అని మాకు కూడా తెలియదు. కానీ ఈరోజు సిబిఐ అన్ని సాక్ష్యాలు ఆధారాలు అన్నీ చూపిస్తుంది. గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్ చూపిస్తుంది. హత్య చేసిన వాళ్ళు, చేయించిన అవినాష్ రెడ్డి ఒకే లొకేషన్లో ముందు రోజున్నాడు, ఆ రోజున్నాడు అని గూగుల్ మ్యాప్స్ లొకేషన్ చూపిస్తున్నారు. ఫోన్ కాల్ రికార్డ్స్ చూపిస్తున్నారు. హత్య చేసిన వాళ్ళు, చేయించిన అవినాష్ రెడ్డి ఫోన్ కాల్లలో మాట్లాడుకున్నారు, ముందు మాట్లాడుకున్నారు, ఆ రోజు కూడా మాట్లాడుకున్నారు అని. మరి ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి. డబ్బులు కూడా చేతులు మారాయి, అడ్వాన్సులు ఇచ్చారు, 40 కోట్లకు మాట్లాడుకున్నారు, 5 కోట్లు అప్పచెప్పారు అని కూడా చెప్తున్నారు. ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తాయన్నా? ఎవరు చేసినట్టు ఈ హత్య? చిన్న హత్య ఇది, చిన్నవాళ్ళు చేసిన హత్య ఇది. ఇంత అన్యాయం జరిగినా, ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు అన్నీ ఉన్నా కూడా ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారి విషయంలో న్యాయం జరగలేదు. కారణం, జగన్మోహన్ రెడ్డి గారి తన అధికారాన్ని వాడి ఈరోజు వివేకానంద రెడ్డి గారి హత్య చేశారు అని అక్యూజ్డ్గా చేర్చిన వాళ్ళనే ఈరోజు మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇది అన్యాయం కాదా అన్నా? ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. మరి ఈరోజు ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగా ఎందుకు నిలబడిందన్నా? ఎందుకంటే ఈరోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. గొడ్డలి వేట్లకు
బలయి వివేకానంద రెడ్డి గారు ఎముకలు కనపడి మెదడు కనిపిస్తుంటే సాక్షి టీవీలో మాత్రము ఇది హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు సమాధానం చెప్పలేదు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు హత్య జరిగినప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వద్దంటున్నాడో ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు. అవినాష్ రెడ్డి గారిని 5 సంవత్సరాలకు ఎందుకు కాపాడారు, ఇప్పుడు మళ్ళీ ఆయనకే ఎందుకు టికెట్ ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు. మరి ఇన్ని ప్రశ్నలుండగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా నమ్మడం? అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ధైర్యం చేసి న్యాయం కోసం ఎదురు నిలబడింది. మీ అందరూ కూడా నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. అన్న ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారి రక్తము ఈ గడ్డ మీద న్యాయం కోసం ఘోషిస్తూనే ఉంది. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానంద రెడ్డి బిడ్డ కోర్టులో న్యాయం జరగకపోయినా సరే ప్రజా కోర్టులో అయినా న్యాయం జరుగుతుంది అని కొంగు చాచి ఈ రోజు ప్రతి అక్కను, ప్రతి చెల్లిని, ప్రతి అన్నను, ప్రతి తమ్ముని న్యాయం కోసం అడగడానికి వచ్చారు. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించాడు అని అక్యూజ్డ్ గా చేసిన అవినాష్ రెడ్డి నిలబడ్డాడు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే వివేకానంద రెడ్డి గారి హత్య చేయించారు అని సిబిఐ చెప్పిన అవినాష్ రెడ్డి గారు కావాలో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకవైపు న్యాయం ఉంది, ఒకవైపు నేరం ఉంది, ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు అధికారం ఉంది. మీరు ఏ వైపు? మీరు ఏ వైపు? న్యాయం వైపా, నేరం వైపా? ఆలోచన చేసుకోండి. అన్నా మళ్ళీ చెప్తున్నాం, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, నేను పులి కడుపున పులే పుడుతుంది. అన్నా నేను నా గుండెలో నిజాయితీ ఉంది. అందుకే ఈరోజు అన్యాయం జరుగుతుంటే సహించలేక ఎదురు నిలబడింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మళ్ళీ చెప్తున్నాం, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, మీరు ఆశీర్వదించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు ఆశీర్వదించి ఎంపీగా చేస్తే ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ గొంతు అవుతుంది, మీకోసం కొట్లాడుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది. మీరు ఆశీర్వదించండి. మీ ఎంపీగా మీ మధ్యలోనే బతుకుతుంది. ఈ గడ్డకు, ఈ బిడ్డలకు తన జీవితాన్ని అంకితం చేస్తుంది. మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి మీరు అవకాశం ఇచ్చారో, మీకు సేవ చేసే అవకాశం ఇచ్చారో, అలాగే రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా మీకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని ప్రతి ఒక్కరిని, ప్రతి అన్నని, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. అలాగే ఎంపీ అభ్యర్థిగా నజీర్ అన్న నిలబడుతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. ఎంపీ అభ్యర్థి రాజశేఖర రెడ్డి బిడ్డ. అన్నా మీకు ఒక్క నిమిషం మీకు ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ ఎంపీని కలవాలి అంటే, ఇక్కడ కలవాలి అంటే రాజశేఖర రెడ్డి బిడ్డకు ఓటేయండి. జైలుకి వెళ్ళి కలవాలి అంటే అవినాష్ రెడ్డికి ఓటేయండి. రాజశేఖర రెడ్డి బిడ్డ అన్న మీరు ఆశీర్వదించండి. ఇక్కడే మీ మధ్యనే బతుకుతా, మీకు నమ్మకంగా సేవ చేస్తా. ఆశీర్వదించండి. హస్తం గుర్తుకే, అమ్మా గుర్తు చాలా ముఖ్యమమ్మా. హస్తం గుర్తు, చేయి గుర్తు. ఏమా చేయి లేకపోతే ఏమీ లేదు, అవునా? రాజశేఖర రెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం. అరే హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం.